వంకాయ లవర్స్ అందరికీ బయట బండి మీద అమ్మే వంకాయ బజ్జీ ఇంటి దగ్గరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి మనకి వంకాయ బజ్జీ. వెదర్ కూల్ గా ఉన్నప్పుడు మనం అయితే ఉల్లిపాయ పకోడీ అలాగే మిరపకాయ బజ్జీ వేసుకుంటాము. సో ఈ రోజు అయితే న్యూగా డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి మేమైతే వంకాయ బజ్జీ ట్రై చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఈ రోజు అయితే రెసిపీ వచ్చేసి మనకి వంకాయ బజ్జీ. ఫస్ట్ అయితే కొన్ని ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకోవాలి. అవి బాగా క్లీన్ చేసిన తర్వాత మనం గుత్తి వంకాయకి కోసుకుంటాం కదా, అలాగే ఈ వంకాయలు అనేవి కట్ చేసుకోవాలి. బజ్జీకి తీసుకున్న వంకాయలు అయితే అలాగే కట్ చేసుకుని అయితే ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ లో ఆయిల్ పోయాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఆ ప్యాన్ లో వేసి బాగా ఫ్రై చేయాలి. గుత్తి వంకాయకి కోసినట్టు అయితే మనం వంకాయలు కట్ చేసి బాగా ఫ్రై అవుతాయి. సో మనకి బజ్జీ అనేది బాగా వస్తుంది అనమాట. సో వంకాయలు అయితే ఇలా కట్ చేసుకోకుండా వేసుకుంటే మనకి టేస్ట్ అసలు ఉండదు. సో దాని గురించి అయితే మనం ఈ వంకాయలు అయితే ఇలా కట్ చేసుకుని మనం ప్యాన్ లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా కట్ చేసుకోకుండా చేసుకుంటే ఏంటంటే మనకి వంకాయ అనేది సరిగా ఉడకదు. బాగా ఫ్రై చేసిన తర్వాత అవి అయితే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ శనగపిండి, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా కొంచెం తిక్కగా ఉండేలా కలుపుకుని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కాకుండా కొంచెం పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు, కొత్తిమీర తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని అయితే మనం వంకాయ మధ్యలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత శనగపిండిలో అయితే వంకాయని బాగా డిప్ చేసి మనం అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ వంకాయలు అనేవి బాగా డిప్ చేసి రెండోసారి మళ్ళీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత బజ్జీలు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని చిటికెడు కారం, అలాగే కొంచెం వాము, అలాగే 1/2 నిమ్మకాయ వేసుకుని బాగా కలపాలి. తర్వాత బజ్జీ అయితే తీసుకుని అందులో సగానికి కట్ చేసి కలుపుకున్న ఉల్లిపాయలు పెట్టుకోవాలి. సో వంకాయ బజ్జీ రెడీ.